ఆంటీ, మీ అమ్మాయి 10 వీక్స్ ప్రెగ్నెంట్. ప్రస్తుతానికి పర్వాలేదు, కానీ తనని మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేయించండి. సరే అమ్మా, తనని మంచి హాస్పిటల్లో చూపిస్తాను. సరే ఆంటీ, నేను వెళ్తాను. ఏంటి, మధు తల్లి కాబోతుందా? అవును కోడలా, నువ్వు అత్త కాబోతున్నావు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇవాల్టి నుంచి నువ్వు నీ ఆడపడుచుని చాలా బాగా చూసుకోవాలి. ఇక నుంచి ఇంట్లో మధుకి ఇష్టమైన వంటలే వండాలి. నువ్వేం వండాలనుకున్నా తనని అడిగే వండు. మధు తల్లి కాబోతుందా అంటే దీని అర్థం తనతో పాటు తన బిడ్డను కూడా మేమే పెంచాలా? తన ఖర్చులు మొత్తం మేమే భరించాలి. ఇక తను తన అత్తమామల ఇంటికి వెళ్ళదు, వాళ్ళు కూడా తీసుకురావడానికి రారు. ఇక తను ఎప్పుడు ఇక్కడే ఉంటుందా? వదినా, పైన ఆరిన బట్టలు తీసుకొచ్చావా వదినా? వదినా, ఆ బట్టల్లో నా జాకెట్ ఉంది, కొంచెం చలిగా ఉంది, నేను అది వేసుకోవాలి, ఇస్తావా వదినా? నా దగ్గర నీ బట్టలే లేవు, ఎందుకంటే నేను వాటిని ఉతకలేదు. నీ బట్టలు బాత్రూంలోనే ఉన్నాయి. నా బట్టలు బాత్రూంలో ఎందుకున్నాయి? నువ్వు వాటిని ఎందుకు ఉతకలేదు వదినా? నువ్వు ఈరోజు మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసావు కదా. నాకు ఈ ఇంట్లో 100 పనులుంటాయి, అవన్నీ నేనే చేయాలి. ఇప్పుడు నీ పని భారం కూడా నాకే పెరిగింది. నువ్వెప్పటికీ ఇక్కడే ఉంటావు. నీకు అసలు నీ అత్తమామల ఇంటికి వెళ్ళాలనే అనిపించడం లేదు. కాబట్టి చూడు, నేను నీ పనులు చేయలేను. నీ పనులు నువ్వే చేసుకో. ఏం మాట్లాడుతున్నావు వదినా? అసలు నీకేమైంది? నా బట్టలు మెషిన్లో కదా ఉతికేది, నువ్వేమీ నీ చేతులతో ఉతకట్లేదు కదా. మెషిన్లో వేయడానికి ఏంటి సమస్య? నా బట్టలు కూడా వేయచ్చు కదా. మెషిన్లో ఉతకడంతో ఏం సమస్య లేదు కదా. అయితే రేపటి నుంచి అందరి బట్టలు నువ్వే మెషిన్లో ఉతుకు, సరేనా? అది కూడా. ఆ కూతురుతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు నీ బట్టలు ఉతకాలా? ఎందుకు ఉతకదు? నేను మధు బట్టలు ఉతుకుతున్నాను, అందరి బట్టలు ఉతుకుతున్నాను. మరి మధు నా బట్టలు ఎందుకు ఉతకకూడదు? ఇప్పుడే మధు కూడా ఇలా అంది, మెషిన్లో బట్టలు ఉతకడంలో ఏంటి సమస్య అని. నువ్వు ఇంటి కోడలు కాబట్టి ఉతకాలి, అది నీ బాధ్యత. మమ్మీ, పర్వాలేదు, రేపటి నుంచి నిజంగా నేనే బట్టలు ఉతుకుతాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేయడంలో పెద్ద సమస్య ఏమీ లేదు. వదిన చెప్పింది నిజమే. తను మన బట్టలన్నీ ఉతుకుతున్నప్పుడు నేనెందుకు ఉతకూడదు? నేనే తన బట్టలు ఉతుకుతాను. నేనేమీ చేత్తో ఉతకట్లేదు కదా, మెషిన్లోనే కదా వేసేది. రేపటి నుంచి అందరి బట్టలు నేనే ఉతుకుతాను మమ్మీ. నేను నా అత్తమామల ఇంట్లో ఉంటే అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. మమ్మీ, నేను వదినకి కొన్ని పనుల్లో హెల్ప్ చేస్తే తను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. నాకు రోజంతా ఖాళీగా కూర్చొని బోర్ కొడుతుంది మమ్మీ. మధు, నువ్వు తల్లి కాబోతున్నావు. నువ్వు చాలా వీక్గా ఉన్నావు. నేను బెడ్ రెస్ట్ కూడా తీసుకోమన్నారు. నువ్వు బాగుంటే నీకు ఇలాంటి సమస్యలే వచ్చేవి కాదు. నేను వదిన కలిసి పని చేస్తాం, కానీ నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో. నువ్వు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. టాబ్లెట్ వేసుకొని కొంచెం సేపు పడుకో. 10 గంటలైంది, ఇప్పటి వరకు నువ్వు తినడానికి ఏమీ చేయలేదు. టిఫిన్ ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా? అరే, తెలుసు కదా మధుకి టాబ్లెట్స్ ఉన్నాయని. తనకు ఆకలేస్తుంది. ఇప్పుడు నేను తనకేం పెట్టాలి? ఇప్పుడు మనకు ఒక హౌస్ కీపర్ కూడా ఉంది. అరే, నువ్వు లేచి స్నానం చేసి వంటగదిలో వంట చేయడానికి కూడా నీకు అవ్వట్లేదా? నిన్ననేమో 8 గంటలకి నిద్ర లేచావు, ఈ రోజేమో 9 గంటలకి లేచావు. నేను హౌస్ కీపర్ని పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? కనీసం టిఫిన్ కూడా చేయలేకపోయావు టైంకి. అత్తయ్య, మీరు పని మనిషిని నాకు పెట్టలేదు, మీ కూతురికి పెట్టుకున్నారు. లేకపోతే నేను ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పటి వరకు ఎప్పుడైనా పని మనిషిని పెట్టారా? కోడలా, ఈ మధ్య నీ ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు. నిజం చెప్పు, నీకేం కావాలి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అత్తయ్య, దయచేసి మమ్మల్ని వేరు చేయండి. నేనిక మీతో కలిసి ఉండలేను. మీరు మీ సొంత వంటగదిని తయారు చేసుకోండి. మీరేం తినాలనుకుంటున్నారో, లేదా మీ కూతురికి ఏం తినాలనిపించుకుంటున్నారో దాన్ని మీరే వండుకొని తినండి. నేను మీకు వంట చేయలేను. నాకు వేరే వంటగది ఇవ్వండి. అరే, నువ్వు ఒకే ఒక్క కోడలివి. అత్తా కోడలు ఎవరైనా వంటగదిని వేరు చేసుకుంటారా? నీకు తోటి కోడళ్ళు కూడా లేరు. మీరు మీ కూతుర్ని ఎప్పటికీ మీతోనే ఉంచుకుంటారు. నాకు ఆడపడుచులాగా తోటి కోడల్లాగా చేస్తే మీరు మీ కూతుర్ని అత్తగారింటికి పంపరు. వాళ్ళ అత్తగారేమో తనని తీసుకెళ్ళడానికే రారు. మరి రేపు తనకో బిడ్డ పుట్టొచ్చు. ఇప్పటి వరకు తనని నేనే జాగ్రత్తగా చూసుకున్నాను, రేపు ఆమెకి పుట్టబోయే బిడ్డను కూడా నేనే చూసుకోవాలా? ఇప్పటి వరకు నేను చాలా వీలైనంత ప్రేమగా ఉన్నాను. ఇక నేను ఉండలేను. ఇక నా సొంత వంటగదిని నాకు వేరు చేయండి. ఈరోజు ఇంటికి రానివ్వు నా కొడుకుని. వాడొచ్చాక నీ పని చెప్తా.
మర్చిపోకండి అత్తయ్య, అతను కూడా మీ కొడుకే. మామయ్య ఎలాగైతే మీ ముందు మీరు చేసేది రైటా రాంగ్ అని చెప్పలేడో మీ కొడుకు కూడా అంతే, నా ముందేమీ చెప్పలేడు. అత్తయ్య మీకేం కావాలి? ఆల్రెడీ మీరు మీ కూతురింటిని నాశనం చేశారు, మీ కొడుకుంటిని కూడా నాశనం చేయాలనుకుంటున్నారా? నేను మీతో ఉండలేను అత్తయ్య, అంతే. ఇక ఈరోజు సాయంత్రం నుంచి వంటగది నేను వేరు చేసుకుంటాను. ఇంకా నువ్వు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నువ్వు తల్లివి కాబోతున్నావు, కానీ ఈ బిడ్డ తండ్రికి కూడా తెలియదు ఈ విషయం. మధు, నీకు చివరిగా ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు నీ తల్లి మాట వింటే నీ జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు తల్లివి కాబోతున్నావు. నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు నీ బిడ్డను పెంచుకోగలవా? నువ్విప్పటికైనా మేలుకోకపోతే జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది. చూడు ఆమె ఎంత మాట్లాడిందో. ఇవాల్టి రోజుల్లో కోడల్ని మంచిగా చూసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఇదే. మధు, తన మాటలనేమి పట్టించుకోకు. వేరుపడాలనుకుంటే వేరు పన్నివ్వు అని తప్పించుకోవడంలో నెంబర్ 1. 2 పనులు చేయడానికి ఇంత చేస్తుంది. మధు, తన మాటల్ని పట్టించుకోకు. నువ్వెళ్ళు, నేను నీకోసం ఏదైనా చేస్తాను. మమ్మీ, వదిన చెప్పింది నిజమే. నేను తల్లిని కాబోతున్నాను, కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు. మమ్మీ, నేను నా అత్తగారింటికి వెళ్ళాలి. అతను నన్ను తీసుకెళ్ళడానికి కూడా వచ్చాడు కదమ్మా, నువ్వే అతన్ని తిరిగి పంపించేశావు. మమ్మీ, నేను మా అత్తగారింటికి వెళ్ళాలి మమ్మీ. దయచేసి నన్ను మా అత్తగారింటికి పంపించు మమ్మీ. అదో, నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ అత్తగారింట్లో సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు కూడా తెలుసు కదా. నీ తోటి కూడా నీతో ఎలా ప్రవర్తిస్తుంది. ఇంకా అల్లుడు కూడా నీ మీద చేయి చేసుకున్నాడు. ఇదే నీ నిర్ణయం అయితే అల్లుడికి ఫోన్ చెయ్యి. నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పు, అతనే ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. మమ్మీ, నేను ఇప్పుడే చేస్తాను. పద మమ్మీ, బయటికెళ్ళి మాట్లాడదాం. సరే పద. ఫోన్ ఎత్తలేదు మమ్మీ, మళ్ళీ చెయ్యి. ఏదైనా పనిలో ఉండుంటాడు. ఫోన్ కట్ చేశాడు మమ్మీ. ఏం కాదులే, ఇంకోసారి చెయ్యి. మమ్మీ, నా నంబర్ బ్లాక్ చేశాడు. అంటే దీని అర్థం నాతో కావాలనే మాట్లాడట్లేదు మమ్మీ. అతను నా నంబర్ కూడా బ్లాక్ చేశాడు మమ్మీ. చూడు, అతనికి ఎంత పొగరో. అందుకే నేను నిన్ను నీ అత్తగారింటికి పంపలేదు. వాళ్ళు అసలు బాగుపడరు. మమ్మీ, నాకు ఇది మంచిగా అనిపించట్లేదు. ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. నేను నా అత్తగారింటికి వెళ్ళాలి మమ్మీ, ఎందుకంటే నేను ఇక్కడ బిడ్డని కనలేను. వదిన చెప్పింది నిజమే మమ్మీ. అతను తండ్రి కాబోతున్నాడని అతనికి తెలియాలి. మమ్మీ, నేను అత్తగారింటికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పాలి. బహుశా వాళ్ళు మంచిగా ఉంటారేమో. సరే మధు, నీకు అదే కావాలంటే నిన్ను దింపమని నేను మీ నాన్నగారికి చెప్తాను. ఈరోజు నీకు కావాల్సినవన్నీ తయారు చేస్తాను, రేపు వెళ్ళు కానీ. నువ్వా? నమస్తే వదిన. నువ్వెలా వచ్చావు ఇక్కడికి సడన్గా? ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వదిన, నాన్న నన్ను ఇక్కడ వదిలి వెళ్ళారు. వదిన, ఇది నా అత్తగారిల్లు, ఇది నా ఇల్లే. నేను ఇక్కడే ఉండాలి, అందుకే వచ్చాను. ఎవరి అత్తగారిల్లు? ఇది ఇప్పుడు నీ అత్తగారిల్లు కాదు. వదిన, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? దయచేసి అలా మాట్లాడకండి. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. అయినా నా తమ్ముడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా, మీ అమ్మ ఏం చెప్పింది? వదిన, నేను దానికి క్షమాపణలు అడుగుతున్నాను, కానీ నా తప్పేంటి? నేను అతన్ని ఏమీ అనలేదు. నేను అసలు ఆ రోజు ఇంట్లో కూడా లేను. మరి నా తమ్ముడు తప్పేంటి? అతను మీకు క్షమాపణ చెప్పడానికి రెడీ అయ్యి వచ్చాడు, కానీ మీ అమ్మ ఏం చేసింది? నా తమ్ముడిని అవమానించింది. ఇక్కడికి నేను కూడా వచ్చాను. నాన్న నిన్ను పికప్ చేయడానికి పంపారు. మీ అమ్మ ఏం చెప్పింది? నేను వచ్చి నీకు మీ అమ్మకి క్షమాపణ చెప్పాలా? ఇప్పుడు వెళ్ళి నువ్వు మీ అమ్మతో చెప్పు. ఆమొచ్చి తనకి క్షమాపణ చెప్పే వరకు నువ్వు ఇంటికి తిరిగి రావు. అప్పుడు మీ అమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. నా కూతుర్ని ఎప్పటికీ పంపించను, నేనే ఉంచుకుంటాను. మరి ఇప్పుడెందుకు పంపించింది? ఎందుకు నిన్ను ఇక్కడ వదిలేశారు? వదిన, అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను, కానీ దయచేసి ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. వదిన, నువ్వు ఇక్కడ ఉండవు.
అక్క నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అందుకే నేను ఒకటి రెండు విషయాలు ఆ అమ్మకి చెప్పాను. అందుకే ఆమెకు కోపం వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఆమెకు క్షమాపణ చెప్తాను. నువ్వు ఇప్పుడు క్షమాపణలు చెప్పడం మానేయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ వల్ల నా తమ్ముడు ఇంటి నుండి వెళ్ళిపోయాడు. నా తమ్ముడు ఇక్కడ ఉండట్లేదు. వెళ్ళి మీ అమ్మకి చెప్పు. మీ అమ్మ వచ్చి నా భార్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. అసలు నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉంటావు? ఎవరితో ఉంటావు? నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన వ్యక్తి ఈ ఇంట్లో లేడు. నా తమ్ముడు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాడు. నీ వల్ల ఇక్కడికి రావడమే మానేశాడు. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.